అలేఖ్య సిస్టర్స్ వివాదం పెద్ద ఎత్తునయ్యి చివరికి వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ క్లోజ్ చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి మెయిల్స్ ఆపేసేసుకుని ఇంకోవైపున వ్యాపారమే స్తంభించిపోయింది, నాశనం అయిపోయిందని చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు తాము తిట్టినటువంటి దానికి, తమ సోదరి చేసిన దానికి క్షమాపణలు చెప్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. తమ వ్యాపారం, అద్భుతంగా సాగుతున్న వ్యాపారం పాడైపోయింది, క్షమించండి మమ్మల్ని అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అలేఖ్య చిట్టినేమో తను ఎవరిని తిట్టానో వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నానంటుంది. మరొకటి, ఎంత కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. దానికి నేను స్టాండ్ తీసుకోను, ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నాకు తెలియంది నేను ఎలా మాట్లాడగలను, దాని గురించి నేను ఎంత చెప్పగలను. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట. ఇప్పుడు 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను, ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఇది ఏంటి ఇంత సడన్ గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది, నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్గా కూడా అడగలేదు, నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి, నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్ను వచ్చి నీకు తెలీదా, ఇద్దరు సొంతక్క చెల్లెళ్ళే కదా, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే, సొంతక్క చెల్లెళ్ళమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళి అయ్యింది, నేను ఒక సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను లేను, ఉండుంటే నేను చెప్పు ఉండేదాన్ని, సరే ఇలా జరిగింది, ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది, ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పు ఉండేదాన్ని. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. నేను వచ్చి ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను. అదంతా ఒక విషయం. ఒకటైతే అంటున్నారనమాట, ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్స్ లో కూడాను ఏమని 3 ఫొటోస్లు పెట్టేసి కళ్ళల్లోంచి ఇలా ఏదో ఫైర్ వచ్చినట్టు ఇలా ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారనమాట. నాకు అర్థం కాదు అసలు అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది. ఆడియోలో కానీ ఆ మెసేజ్ చాట్లో కానీ నా పేరు ఉందా, ఎందుకు నా ఫోటో వాడాల్సి వచ్చిందని నేను అడుగుదాం అనుకుంటున్నాను. సరే నా ఫోటో వాడారు ఎందుకంటే నా సొంత చెల్లి కాబట్టి అనుకుందాం కాసేపు. మా హస్బెండ్ ఏం చేశారు, తన ఫోటో ఎందుకు వాడాల్సి వచ్చింది. ఈ రోజు కూడా ఒక వీడియో చూశాను నేను, చాలా బాధ అనిపించింది నాకు, లిటరల్లీ చాలా అంటే చాలా బాధ అనిపించింది. అండ్ కమెంట్ కూడా పిన్ చేసి పెట్టారనమాట, ఏమని 300K సబ్స్క్రైబర్స్, నేను చేశాను వీడియో 300K సబ్స్క్రైబర్స్ ఫర్ సుమి టాక్స్, జై ఫేస్ రివీల్ అన్నాను కదా అని చెప్పేసి, జై బ్యాక్ సైడ్ నుంచొని ఉంటాడు, తన హెడ్ మీద జై అని చెప్పేసి అలా వస్తుంది అనమాట. ఎవడ అడిగాడు, ఆడి ఫేస్ ఎవడ కావాలి, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వై జైని ఎందుకు ఇన్వాల్వ్ చేయటం. సరే మీరు ఆ వాయిస్ మెసేజ్ లో ఏదైతే ఉందో వాళ్ళ అమ్మని అన్నారు, వాళ్ళ లవర్ని అన్నారు కాబట్టి అందుకే నీ హస్బెండ్ అంటున్నారు అని అంటారా. అయితే ఇప్పుడు జస్టిస్ ఎవరి కోసం, సరే ఆ పర్సన్ అన్నారు మీరు అన్నారు, ఇంకా అంతే కామ్ అయిపోయినట్టేనా. ఇప్పుడు వాళ్ళు అన్నారు అంటే సరే మనం కూడా అనేద్దాం, అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే మనం కూడా ఇలాంటి వాళ్ళమే, వాళ్ళు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేసేద్దాం, అంతేనా. వాళ్ళు అలా ఉన్నారు, మనం కూడా అలా ఉంటే మనకి వాళ్ళకి తేడా ఏంటి అని ఇదెందుకు గ్రహించుకోలేకపోతారు నాకు అర్థం కావట్లేదు. సింపుల్, ఏం జరిగింది ఆ సిచ్యువేషన్ లో, అక్కడ కరెక్ట్ గా టైంకి ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అని తెలుసుకునే మాట్లాడే స్కోప్ నాకు లేదు. ఉండుంటే సరే నువ్వు అనవసరంగా చాలా తప్పుగానే మాట్లాడావు, అపాలజైజ్ టు హిమ్ అని నేను చెప్పు ఉండేదాన్ని. లేదు నువ్వు తప్పు మాట్లాడలేదు, నువ్వు కరెక్టే మాట్లాడావు, ఆ పర్సన్ నిన్ను ఏదో అన్నాడు అందుకే నువ్వు ఇలా అన్నావంటే లెట్స్ ఫైట్ అంటాను. ఇప్పుడు తప్పు చేసినప్పుడు సారీ అని చెప్పడానికి ఒక క్షణం కూడా ఆలోచించను, నేను చెప్పించడానికి కూడా ఒక క్షణం ఆలోచించను. అట్ ద సేమ్ టైం అవతల పర్సన్ ఏమైనా తప్పు చేస్తే ఫైట్ చెయ్యి అని చెప్పడానికి కూడా ఇంకో క్షణం కూడా నేను ఆలోచించను. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ ఇది చివరికి అసలు ఇంత పెద్ద
ఖాళీగా ఉన్నామా మనం? ఈ ఇష్యూని అసలు ఇంత పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా అంటే, అమ్మాయి తిట్టడము తప్పే, ఇతను ఆ మాట్లాడుకోవడము అనవసరమే. నీకు కావాలంటే కొనుక్కుంటావు, లేతే లేదు. నచ్చితే తీసుకుంటావు, లేతే లేదు. అదే సందర్భంలో చేతనైతే అమ్ముతావు, లేతే వదిలేయి. ఎదురు బూతులు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఏం జరిగిందో జనానికి తెలియదు, అప్పుడు ఏం జరిగిందో మాత్రమే ఇక్కడ ఇష్యూ. వాళ్ళు బాగా పాపులర్ అయ్యారు పాపం, అక్కడి నుంచి బిగిన్ అయింది. వాళ్ళ మీదన పెరిగిపోతున్నటువంటి ఓ రకమైన ఈర్ష్య అనాలేమో, అసూయ అనాలేమో, వాటిట్లోంచి పుట్టుకొస్తుందేమో ఆలోచించుకోవాల్సి ఉంది ఇది.